హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అగ్రికల్చరల్ బీఎస్సీకి సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజీల గురించి కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం. జనరల్గా మనకి ఇంతకుముందు మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజెస్ అయితే మనకి ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనం చూస్తే అగ్రికల్చరల్ బీఎస్సీకి పెరిగినటువంటి డిమాండ్ వల్ల ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ యూనివర్సిటీల వాళ్ళు కూడా కొన్ని కాలేజీలు అయితే స్థాపించడం అయితే జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ అగ్రికల్చరల్ బీఎస్సీ కాలేజెస్ని మనము అంటే ప్రైవేట్ కాలేజెస్ని రెండు రకాలుగా మనం అయితే డివైడ్ చేయొచ్చు అనమాట. అందులో మొదటి కేటగిరీ ఏంటంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలు. అలాగే రెండో కేటగిరీలో మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే మిగిలినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేటు కాలేజీలు ఇవి చెప్పొచ్చు అనమాట. ముందు మనము ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీల గురించి చూస్తే కనుక ఈ కాలేజీల్లో మనము ఎవరైనా సరే చేరవచ్చు. ఎందుకనంటే ముందు గవర్నమెంట్ కాలేజెస్కి సీట్లకి అలాట్మెంట్ అయితే చేస్తారు. కౌన్సిలింగ్లో ఎప్సెట్ కానీ లేకపోతే అగ్రిసెట్ కానీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో మనకి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ సీట్లు అయితే అలాట్మెంట్ అయితే చేస్తారు. వన్స్ గవర్నమెంట్ కాలేజ్ సీట్లు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి ప్రైవేట్ కాలేజీ సీట్లు అయితే మనకు అక్కడ అలాట్మెంట్ అయితే చేస్తారు. సో ఈ ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కాలేజీల్లో సీట్లు అయితే కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి సంబంధం ఉన్నటువంటి అంశాలు. ఇవి కాకుండా ప్రస్తుతానికి మన రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినప్పుడు సో ఇతర ప్రైవేట్ యూనివర్సిటీల వాళ్ళు కూడా ఇప్పుడైతే కాలేజీలు అయితే స్థాపించారు. సో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు ఇప్పటికే ఈ కోర్సులను అయితే స్టార్ట్ చేసినాయి అనమాట. ఎగ్జాంపుల్గా మనం కొన్ని ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మనము చెప్పుకున్న విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్లో అయితే మల్లారెడ్డి యూనివర్సిటీ, ఏపీలో అయితే మోహన్ బాబు యూనివర్సిటీ, అలాగే సెంచురియన్ యూనివర్సిటీ అని చెప్పి ఇంకా డిఫరెంట్ యూనివర్సిటీలు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో అగ్రికల్చరల్ బీఎస్సీ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనేది కూడా ఈ మధ్యకాలంలో బీఎస్సీ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక కోర్స్ని అయితే వాళ్ళు కూడా ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. బీఎస్సీ అగ్రికల్చర్కి ఒక్కసారిగా వచ్చినటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అనేక యూనివర్సిటీలు ఈ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నాయి ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి రిలేటెడ్గా ఉండేటువంటి అనుబంధంగా ఉండేటువంటి కాలేజీల్లో చేరినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనం చూసాము. అలాగే ఇప్పుడు అవి కాకుండా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిలోనూ కూడా చేరవచ్చా చేరకూడదా అనేటువంటిది చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో దీనికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలని అంటే ఐకార్ గుర్తింపు అనేటువంటిది, ఈ ఐసీఆర్ గుర్తింపు అనేది ఈ అగ్రికల్చరల్ కాలేజెస్ అన్నిటికీ కూడా కంపల్సరీ అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంటుంది. ఐకార్ చేత అక్రిడిటేషన్ తీసుకుని అయితే ఉండాలి ఏ కాలేజీలైనా సరే. సో ఐకార్ గుర్తింపు అనేటువంటిది అక్రిడిటేషన్ అనేటువంటిది ఉంటే కనుక దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానీ ఇలాంటి వాటన్నిటిలోనూ కూడా ఐకార్ గుర్తింపు అనేటువంటిది ఉందా లేదా అని తప్పనిసరిగా చూస్తున్నాయి అన్నమాట. సో ఐకార్ గుర్తింపు ఉంటేనే వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది ప్రాథమికంగా జరుగుతున్నటువంటి అంశం అనమాట. దీంతో పాటుగా ఫర్దర్గా మనము పీజీ ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు కూడా వాటిలో కొన్ని ప్రవేశాలు లేకపోవడం ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన దాంట్లో జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము? జనరల్గా మనకి ఎంసెట్ కానీ లేకపోతే ఎప్సెట్ కానీ లేకపోతే అగ్రిసెట్ కానీ రాసిన తర్వాత సరైన ర్యాంక్ రాలేదు, ఆల్రెడీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ర్యాంక్ రాలేదు, మనమేమో బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనేటువంటి కోరిక ఉంది. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ కూడా చేరడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో వీటిలో మనం చేరొచ్చా చేరకూడదా అని అంటే చేరకూడదు అనేటువంటిది ఎక్కడ ఏమీ ఉండదు. బట్ చేరేటప్పుడే కొన్ని విషయాలు అయితే మనం ముందుగా మైండ్లో పెట్టుకొని ఈ యూనివర్సిటీల్లో చేరాల్సి ఉంటుంది. అంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలు కాకుండా దానికి అనుబంధంగా ఉండేటువంటి కాలేజీలు కాకుండా మిగిలినటువంటి కాలేజీలు యూనివర్సిటీల గురించి అయితే నేను చెప్తున్నాను. సో వీటిల్లో చేరేటప్పుడు కొన్ని విషయాలు అయితే మనం మైండ్లో పెట్టుకొని ఆ కాలేజీల్లో చేరాలన్నమాట. ఏం చేయాలని అంటే ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే
మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గవర్నమెంట్ సైడ్ ఏ ఉద్యోగము కూడా రాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏపీలో మనం చూసేటట్టయితే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని తీశారు. సో ఇంకా అవి తీసే అవకాశం ఉన్నట్టు ఏం కనిపించట్లేదు కాబట్టి అదొకటి. అలాగే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఆఫీసర్, ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రధానమైనటువంటి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకేమైనా యూనివర్సిటీ సైడ్ ఏమైనా ఉద్యోగాలు ఉంటాయి. వీటిలో ఎలాంటి అలాట్మెంట్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎవరికి అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీలో ఎవరైతే చదువున్నారో వాళ్ళకనమాట. అంటే ఆ యూనివర్సిటీ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పేటువంటిది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కాలేజెస్లో చేరేటప్పుడే ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, నేను వేరే విధంగా దీంట్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ముందు మనం ఫస్ట్ ఒక పాయింట్ మనం అనుకుని ఆ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్దర్ స్టడీస్ కూడా ఒకవేళ అవకాశం లేకపోయినా పర్వాలేదు అనేటువంటిది రెండో పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ జాబ్ రాకపోయినా పర్వాలేదు అనుకుంటే వాటిలో చేరాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫర్దర్ స్టడీస్ ఎంఎస్సీ కానీ ఇటువంటివన్నీ చేయలేకపోయినా పర్వాలేదు అనుకుని మనం దాంట్లో చేరాలన్నమాట. సో ఈ రెండింటిని 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకుని అయితే ఆ కాలేజీల్లో మనం చేరవచ్చు అనమాట. నిరభ్యంతరంగా చేరవచ్చు. 4 years కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఏం చేయాలి? నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాదని ముందే డిసైడ్ అయ్యి మనం ఈ కోర్సులో చేరినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దీన్ని ముందుగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో నువ్వు జాయిన్ అయినప్పుడే నువ్వు అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటి వాటన్నిటిలోనూ కూడా ఆన్లైన్ కోచింగ్ కానీ ఇలాంటి కోచింగ్స్ ఏమైనా సరే మనం తీసుకోవాలి. సో ఈ 4 yearsలోనూ కూడా ప్యారలల్గా అక్కడేమో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. ప్యారలల్గా ఈ కోచింగ్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఈ ప్రైవేట్ కాలేజీలో చదివినటువంటి వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉంటాయి. ఏం అవకాశాలు ఉంటాయని అంటే, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి వాళ్ళకి. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రతి సంవత్సరం కూడా పడుతూ ఉంటాయి. ఈ ఐబీపీఎస్ ఇంకా ఇటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలోనూ కూడా చాలా వరకు పీఓలు కానీ, లేకపోతే ఇంకా కొన్ని అగ్రి రిలేటెడ్ పోస్టులు కానీ, లేదంటే డిగ్రీ బేస్డ్ పోస్టులు కానీ రెగ్యులర్గా పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ 4 years ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివినటువంటి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని, సో మీరు నెక్స్ట్ ఈ 4 years అయ్యేటప్పటికల్లా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదవడానికి ఎలాగైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే ప్రిపరేషన్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనము రెడీగా తయారై ఉంటామో, వన్స్ 4 years మనకు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేయొచ్చు అని అంటే, 4 years అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే రాయడానికి మనము వెళ్ళాలి. ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వీటన్నిటిని కూడా మనము పూర్తి చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. 1 year 2 yearsలో సరైనటువంటి బ్యాంక్ జాబ్ ఏదైనా సరే మనం కొట్టడానికి ప్రయత్నము చేయాలన్నమాట. సో ఇది ప్లానింగ్ అంటే ఇలా ప్లాన్ చేసుకోవాలి. అంతే తప్ప ఈ 4 ఏళ్ళు చదివేస్తారు, ప్రైవేట్ యూనివర్సిటీ ఏదో దాంట్లో చదువుతారు, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మీదకి వచ్చి మాకు అందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అవి ఇవి అని చెప్పి గవర్నమెంట్ మీద పడి మనం గోల్ పెడుతూ ఉంటాం. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఈ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి ఏ యూనివర్సిటీలో కానీ, ఏ కాలేజీలో చదివినటువంటి వాళ్ళు కానీ, ఐకార్ గుర్తింపు లేనటువంటి ఏ యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు కానీ ముందుగా 2 విషయాలు ముందు మనం అనుకొని ఆ తర్వాత మాత్రమే ఆ కాలేజీలో చేరాలి. నాకు ఏ గవర్నమెంట్ ఉద్యోగము రాదు అంటే, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ ఉద్యోగము నాకు రాదు, నేను ఫర్దర్ స్టడీస్ చదువుకునేటువంటి అవకాశం కూడా నాకు లేదు అంటే, ఫర్దర్ స్టడీ అంటే ఓన్లీ ఎంఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే. మిగతా ఏదైనా పీజీ కోర్స్ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్ అనేటువంటిది అది కూడా ఒక డిగ్రీనే. కాబట్టి ఈ యూనివర్సిటీలు ఇచ్చేటువంటి డిగ్రీని ఉపయోగించుకొని మనం ఫర్దర్ ఏదైనా పీజీ కోర్సులు అయితే చేసుకోవచ్చు. బట్ ఎంఎస్సీ అగ్రికల్చర్ అనేటువంటి పీజీ కోర్స్ అయితే మాత్రం మనం చేయడానికి ఉండదు. కాబట్టి ఈ 2 విషయాలు ముందుగా అనుకుని ఆ కాలేజీల్లో చేరవచ్చు అనమాట. చేరిన తర్వాత మన టార్గెట్ ఇలా పెట్టుకుంటాం, మన అర్థమెటిక్, రీజనింగ్ అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరైనటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని దాంట్లో 4 yearsలోనూ కూడా ప్యారలల్గా వాటి కోచింగ్లు అన్ని తీసుకుంటూ ఉండి, వన్స్ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇమీడియట్గా ఈ ఎగ్జామ్స్ అయితే రాసుకుని ఉంటే చాలా కేటగిరీస్లో రాయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ ఎగ్జామ్స్కి టార్గెట్ పెట్టుకుని మనం చదువుకోవచ్చు అనమాట. అలా చదువుకుని ఉంటే ఈ యూనివర్సిటీలో అయితే మనం చేరచ్చు. అలా ముందుగా ప్లానింగ్ లేకుండా ఊరికి ఏం చదువుతాం ఏంటో తెలియదు అనుకుంటూ వెళ్తే కుదరదు. లేదు నేను చదివిన తర్వాత నాకు జాబ్సే రావాలి అని అనుకుంటే
ప్రైవేట్ కంపెనీస్ ఎన్నో ఉంటాయి. ప్రైవేటు కంపెనీలు అన్నిట్లోనూ కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఐకార్లో చదివావా, నాన్ ఐకార్లో చదివావా అని ఎవరు కూడా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఎవరు ఏం అడగరు. నీకు పని చేయడం వచ్చా లేదా అనేటువంటిది నీకు చూస్తూ ఉంటారు. కాబట్టి 4 years అయిపోయిన తర్వాత నీకు డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకుని ఉంటే డెఫినెట్గా అనేక పురుగు మందుల కంపెనీలు కావచ్చు, లేకపోతే పెస్టిసైడ్ అదే ఫెర్టిలైజర్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఇతర మైక్రో న్యూట్రియంట్ కంపెనీలు కావచ్చు, లేకపోతే చాలా ఏవైనా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే మన టాలెంట్ మనం చూపెట్టగలిగితే మాత్రము తప్పనిసరిగా అందులో సెటిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు కానీ అగ్రి రిలేటెడ్ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు ఏవి కూడా ఐకారు, నాన్ ఐకారు అనేటువంటివి పట్టించుకోరు. సో కాబట్టి ఏంటంటే కేవలం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఐకారా, నాన్ ఐకారా అని చూస్తారు తప్ప ఈ ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రైవేట్ సెక్టార్లు కానీ ఏవి కూడా ఐకార్, నాన్ ఐకార్ అనేటువంటివి చూడు. ఎక్కడైనా సరే మనకి టాలెంట్ అనేటువంటిది ప్రధానం అన్నమాట. ఖచ్చితంగా మనకు కనుక ఒకవేళ నిజంగా సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఇప్పుడు ఆ కాలేజెస్లో ఇప్పుడు ఏదైతే బయట ఉన్నటువంటి ఈ నాన్ ఐకార్ కాలేజీలు ఏవైతే మనం చెప్తున్నామో వీటన్నిటిలోనూ కూడా అంత అద్భుతంగా టీచింగ్ ఏం చెప్పరు. అది మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ కాలేజీల్లో ఆల్రెడీ చదువుతున్నటువంటి వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మనకి చెప్తారనమాట. అద్భుతంగా ఏమి ఉండదు. బట్ మనము సబ్జెక్ట్ ఏదో ఒక విధంగా నేర్చుకునేటట్టయితే మాత్రం సబ్జెక్ట్ ఎప్పటికైనా సరే మనకి సేవ్ చేస్తుంది. అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో నీకు ఉద్యోగం రాకపోయినా కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడైనా సరే నీకు ఏదైనా ఒక ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ లేకపోతే ఏదైనా సరే వీటన్నిటిలోనూ కూడా ఇప్పుడు ఇంకా న్యాచురల్ ఫార్మింగ్ కూడా బాగా ఎక్కువగా పుంజుకుంటుంది. న్యాచురల్ ఫార్మింగ్లో కూడా అనేక జాబ్స్ అనేటువంటివి దొరుకుతున్నాయి. ఇంకేమీ లేకపోతే ఓన్గా నువ్వు ఇండివిజువల్గా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అగ్రి రిలేటెడ్ బిజినెస్ ఏదైనా పెట్టుకోవచ్చు, నర్సరీ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ చాలా చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చెప్పడానికి ఎన్నైనా ఉన్నాయని అంటారు కానీ చేయడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుని ఇంట్లో కూర్చుని బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఈ రోజుల్లో చాలామంది చేస్తున్న విష ప్రచారం ఏంటి అని అంటే ఇది ఒక పనికిమాలిన కోర్స్ అని, ఇది చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు బద్ధకం బ్యాచ్ అనమాట. వాళ్ళు ఎవరు కూడా ఏం చేయరు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఊరికి ఇంట్లో కూర్చుని ఉంటారు. కనీసం వాడికి ఒక రెజ్యూమ్ తయారు చేసుకునేటువంటి ఓపిక ఉండదు, ఒక కంపెనీకి అప్లై చేయాలనేటువంటి ఓపిక ఉండదు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటే గవర్నమెంటే నేరుగా మన ఇంటికి వచ్చి మనకి జాబ్ ఇచ్చేయాలని, లేదా ఏదో ప్రైవేట్ కంపెనీ నేరుగా మన ఇంట్లోకి వచ్చేసి మనకు ఒక పెద్ద జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నువ్వు చదివింది బీఎస్సీ అగ్రికల్చర్, నువ్వేమో ఎక్స్పెక్టేషన్ ఈ రేంజ్లో ఉంటాయి. ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్ కుదరలేదో ఏం జరుగుతుంది అని అంటే ఈ కోర్స్ మీద విష ప్రచారం మొదలెడతారు చాలామంది. ఇప్పుడు ఎక్కడైనా మనం చూసినప్పుడు అనేక చోట్ల ఈ బీఎస్సీ అగ్రికల్చర్ మీద చాలా నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారనమాట. ఇది చాలా తప్పు. అది ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇటువంటి విష ప్రచారాలన్నీ నమ్మి ఈ అగ్రికల్చర్ డిప్లొమో కోర్సుల్లోకి జాయిన్ చేయడం మానేశారు తల్లిదండ్రులు చాలామంది అనమాట. అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సుల్లో కూడా జాయిన్ చేయడం మానేశారు. ఇలా ప్రతి ఒక్కరు ఇలాగ చెప్తున్నారు కాబట్టి ఇంకా ఉద్యోగాలు లేవు, అయిపోయాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు తీశారు కాబట్టి ఇంకా స్టేట్ గవర్నమెంట్లో ఏం ఉద్యోగాలు ఉండవు ఇలా అన్నాడు. సో ఇలాంటివన్నీ చెప్పి చాలామంది ఇదవుతున్నారు. సో బ్యాడ్ ప్రచారాలు అన్నీ ఉన్నాయి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనమైతే ఇదైతే చూడాలన్నమాట. కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించి నాన్ ఐకార్ కాలేజీల్లో చదివేటువంటి వాళ్ళు 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని వెళ్ళొచ్చు. గవర్నమెంట్ జాబ్ నాకు ఇందులో రాదు, అలాగే నేను ఫర్దర్ స్టడీస్ చదవడానికి అవకాశం లేదు, బట్ నేను ఇండైరెక్ట్గా నేను వేరే అవకాశాలు క్రియేట్ చేసుకుంటాను. అది నేను ఏంటంటే ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ నేను చదువుకొని వాటిలో నేను ఉద్యోగాన్ని కొడతాను అనుకో, అది కూడా గవర్నమెంట్ జాబే. ఇప్పుడు అది కూడా గవర్నమెంట్ జాబ్, అది ప్రైవేట్ జాబ్ ఏం కాదు, అది కూడా గవర్నమెంట్ జాబే. అవి ఇంకా బెటర్ జాబ్స్ కదా. మీకు ఒక సీక్రెట్ ఏంటంటే ఈ ఐకార్ కాలేజీల్లో చదువుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు, ఈ వీటిలో సీట్లు వచ్చి 4 ఏళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళు 90% ఏం చేస్తున్నారని అంటే వాళ్ళందరూ చిన్నగా బ్యాంకింగ్ ఎగ్జామ్సే రాస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనము ఇలా వెళ్ళి రాస్తున్నామో అలాగే వాళ్ళ యూనివర్సిటీలు చదివినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్సే రాస్తున్నారు. 90% రాస్తున్నారు. సో ఈ 90%లో కనీసం 60% అందరూ కూడా సక్సీడ్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళందరూ బ్యాంకింగ్ జాబ్సే చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే సో మీరు ఈ విధంగా వెళ్తారు, వాళ్ళు ఏ విధంగా వస్తుంటారు. కాబట్టి మీరు చూసుకోండి, కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి అంటే ఇచ్చేటటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో విలేజ్ అసిస్టెంట్ కానీ, ఏఈఓలు కానీ, ఏఓలు కానీ, ఇటువంటి పోస్టులకి మనకి ఎలాంటి ఇది ఉండదు. అది కాకుండా మనం వేరే అవకాశాలు వెతుక్కునేటట్టయితే వాటిలో చేయొచ్చు. అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో సరైనటువంటి విద్యా బోధన అయితే సరిగ్గా జరగట్లేదు అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కంప్లైంట్ అనమాట. అందువల్ల ఏంటంటే ఏవైనా ఒకవేళ మనం అటువంటి కాలేజీల్లో చేరాలనుకున్నప్పుడు ముందుగానే అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని ఆ కాలేజీల్లో
మనకి పిఆర్ఓలు ఉంటారు ప్రతి కాలేజీకి కూడా, వాళ్ళు కాలేజీల గురించి పెద్ద ఇదిగా చెప్తుంటారు అనమాట. వాళ్ళు చెప్పినంత ఏం ఉండదు అక్కడ. కాబట్టి నేరుగా కాలేజీకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్తో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది అంతా కూడా కనుక్కొని, ఒకవేళ అక్కడ అన్నీ బాగున్నాయి, వాళ్ళ రిపోర్ట్ బాగా ఉందని మనకి వచ్చిన తర్వాత మాత్రం అటువంటి కాలేజీలో జాయిన్ చేయండి. లేదు అని అంటే ఏంటంటే కొన్ని కాలేజెస్లో ఏం చేస్తారని అంటే కేవలం జాయిన్ చేసుకుని ఫీజులు వసూలు చేయడం వరకే చేస్తున్నారనమాట. తర్వాత క్లాసులు జరగవు, ఏమీ జరగవు. ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్స్ అని అంటారు, అవి కూడా ఊరికే జరుగుతూ ఉంటాయి. ఏమి నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తారు. సో అటువంటి యూనివర్సిటీలు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వీలైనంత వరకు మంచి యూనివర్సిటీస్లో తెచ్చుకుంటే నాన్ ఐకార్ కాలేజెస్లో కూడా మనము చేరిన పెద్దంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. అయితే ప్రతి యూనివర్సిటీ ఇప్పుడున్న మనం చెప్పినటువంటి అన్ని యూనివర్సిటీలు ఏవైతే ప్రైవేట్ సెక్టార్లో ప్రజెంట్ నడుస్తున్నటువంటి యూనివర్సిటీలు, కేఎల్ కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇటువంటి ఈ లిస్ట్లో ఉన్నటువంటి అనేక సెంచురియన్ యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ కూడా సెంచురియన్ యూనివర్సిటీ అయితే మామూలు మనకి పర్లాకెమిడి దానికైతే ఐకార్ గుర్తింపు అయితే ఉంది. సెంచురియన్ యూనివర్సిటీ విజయనగరం బ్రాంచ్కి అయితే ఇంకా లేదు, అది ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేసినటువంటి బ్రాంచ్ అనమాట అది. సో వీటన్నిటికి కూడా ఏవైతే ఇప్పుడు ఇలా చెప్తున్నాం, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ, అలాగే బెస్ట్ యూనివర్సిటీ అని ఒకటి, మోహన్ బాబు యూనివర్సిటీ అని ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి రాష్ట్రంలో. వీటన్నిటికి కూడా ప్రస్తుతానికైతే ఐకార్ గుర్తింపులు వీటి దేనికి కూడా లేవు. కాబట్టి ఒకవేళ అందులో చేరాలి అని అనుకుంటే ఆ కాలేజ్ పరిస్థితులు అన్నీ కూడా ఒకసారి మనం అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఆ కాలేజీలో చేరాలి తప్ప ఊరికి తొందరపడిపోయి ఇందులో వెళ్ళి వాళ్ళు పదే ఫోన్ చేస్తున్నారు కదా అని చెప్పి వెళ్ళి జాయిన్ అయిపోవడానికి అయితే లేదు. చూసుకొని అంత బాగుంది, పర్వాలేదు, అంత స్టడీస్ అన్నీ బాగానే ఉంటున్నాయి అని ఒకవేళ కనుక సరైనటువంటి రిపోర్ట్ ఏదైనా ఉండేటట్టయితే అక్కడ చేరడం అనేటువంటిది మంచిది. లేదు అని అంటే ఈ కాలేజీల్లో ప్రయత్నం చేసుకోవాలి. సో ఇలా రకరకాలైనటువంటి అవకాశాలన్నీ కూడా మనకైతే ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి ముందుకెళ్ళడం అయితే మంచిది. సో నేను ఈ వీడియోలో మొత్తం మీద ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో దానికి అనుబంధంగా ఉండేటువంటి కాలేజీల్లో చదివితే ఎలా ఉంటుంది, అలాగే అవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీల్లో కంప్లీట్గా ఐకార్ గుర్తింపు లేనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదివితే ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి అనేదంతా కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉండేటంటే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. చూస్తే నేను చాలా విషయాలు అయితే మీకు డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకేమైనా దీంట్లో డౌట్స్ ఏమైనా ఉండేటట్టయితే క్రింద ఉండేటువంటి కామెంట్ సెక్షన్లో అయితే చేస్తే మీకు కొంత నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మీకు అయితే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మరొక వీడియోలో మనం కలుసుకుందాం.